నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవులు పొందిన నాయకులను ఘనసత్కారం నిర్వహించారు. పట్టణ, మండల, పెంటపాడు ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలను తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు పార్టీలో జిల్లా, మండల స్థాయి పదవులు వచ్చాయి. ఈ మేరకు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జాబితాను విడుదల చేసింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ జాబితాను ప్రకటించారు. జిల్లా ఆర్గనైజేషనల్ కార్యదర్శులుగా వింజమూరి శ్రీనివాస్, మధుకూరి మెహర్ ప్రసాద్, యాక్టివిటీ జిల్లా కార్యదర్శిగా కండుబోయిన కృష్ణావరంలను, యాక్టివిటీ జిల్లా కార్యదర్శిగా కండుబోయిన కృపావరంలో ఎంపికయ్యారు. తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షుడిగా గొర్రెల శ్రీనివాస్, తాడేపల్లిగూడెం మండల పార్టీ అధ్యక్షుడిగా చిట్టూరి భాస్కరరావు, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షుడిగా కైగాల శ్రీనివాసులను నియమించారు. తాడేపల్లిగూడెం మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా ద్వారపురెడ్డి శ్రీనివాస్, పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శిగా దొడ్డిగార్ల చంద్రయ్య, గూడెం మండల కార్యదర్శిగా గోపిశెట్టి వెంకటధర, పెంటపాడు మండల కార్యదర్శిగా పెళ్లి నాగరాజును నియమించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డీ రఘురాంకు పదవులు పొందిన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ పదవులు పొందిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వడ్డీ రఘురామ్ గారు మా అందరికీ పార్టీ కష్టకాలంలో అందరూ కష్టపడి పనిచేయాలని, అందరినీ బలోపేతం చేసి పార్టీకి మంచి పేరుని తీసుకురావాలని చెప్పి రఘురామ్ గారు మా అందరికీ మంచి పదవులు ఇచ్చి ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి సూచనలు ఇచ్చారు. అలాగే వడ్డీ రఘురామ్ గారైన పార్టీ ఇన్ఛార్జ్ గారు సూచనల మేరకు, సలహాల మేరకు 33 గ్రామాల్లో మేము పర్యటించి మా పార్టీ ప్రెసిడెంట్ అందరితో పదవుల్లో ఉన్న అందరినీ కలమర్చుకుని అందరితో కలిసి మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చేసుకునేదాకా మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేస్తూ, అలాగే మాకు ఈ పదవులు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున వివిధ పదవుల్లో ఎన్నికైనటువంటి పెద్దలు మన రఘురామ్ గారి ఆదేశాల మేరకు ఎన్నికైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గొర్రెల శ్రీనన్నయ్య గారికి, టౌన్ తాడేపల్లిగూడెం రూరల్ మండలం అయినటువంటి బాపన్న గారికి, మరి వైస్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధగా పదవులు పొందిన దానికి సరైన పనులు చేయడానికి అవకాశం లేక బాధపడతా ఉన్నాం ఇంతవరకు కూడా. మరి ఈ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని స్ట్రాంగ్ చేయడానికి మంచి వ్యక్తుల్ని ఎన్నిక చేశారు. మరి ఇక రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజున నాకు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే ఈ పదవి నా ఒంటి మీద రావడానికి, ఆ పదవి నా పేరు ముందు ఆ పదవి పలకడానికి కృషి చేసినటువంటి వడ్డీ రఘురామన్నయ్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ పెద్దలకు, అలాగే బలుసులు గారికి, అలాగే గోవింద్ గారికి, ఇంకా పార్టీ ప్రతి పెద్దలకు, ప్రతి కార్యకర్తలకు, అలాగే నా తోటి ఇన్ఛార్జీలందరికీ కూడా, అలాగే ఎంపీ గారికి, మండల ప్రెసిడెంట్లకి, అలాగే ఎంపీటీసీలకి అందరికీ కూడా నా నమస్సమాన్యం తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇంచుమించు 30 సంవత్సరాలుగా పార్టీ కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. కానీ ఎవరికి కూడా సరైన గౌరవం దక్కలేదని అందరూ బంధన పడుతూ ఉండేవారు. ఎందుకంటే నా మనసులో మాట చెప్తున్నాను మీకు, ఈ రోజున ప్రతి ఒక్కడికి కూడా కష్టపడేవాడికి పదవి వస్తుంది. రఘున్న ఇక్కడ ఉన్నంత వరకు కూడా కార్యకర్తకు అన్యాయం జరగదన్నది అందరికీ మనం చేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్గా గొర్రెల శ్రీనివాస్ గారిని, అలాగే రూరల్ మండలం ప్రెసిడెంట్గా బాపన్న గారిని, అలాగే పెంటపాడు మండలం ప్రెసిడెంట్గా కైకాల శ్రీనివాస్ గారిని, రూరల్ మండలం వైస్ ప్రెసిడెంట్గా దారపూడి శ్రీనివాస్ గారిని, రూరల్ మండలం సెక్రటరీగా మన దొరబాబు గారిని, అలాగే యాక్టివిటీ జిల్లా సెక్రటరీగా వింజమూరి శ్రీనివాస్ గారిని, అలాగే ఆర్గనైజేషన్ సెక్రటరీగా కట్టుబోయిన కుపాకర్ గారిని, అలాగే యాక్టివిటీ జిల్లా సెక్రటరీగా మెహర్ ప్రసాద్ గారిని, అలాగే పెంటపాడు మండలం జనరల్ సెక్రటరీగా చంద్రయ్య గారిని, అలాగే సెక్రటరీగా పిల్లి నాగరాజు గారిని,
వివిధ పదాలలో ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశాల అనుసారం వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవుల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే టౌన్లో ప్రతి వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి టౌన్ ప్రెసిడెంట్గా ఆయన వంతు ఆయన కృషి చేసి టౌన్లో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ కోఆర్డినేటర్గా, తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్గా ఆయనకు సూచనలు చేయడం జరుగుతుంది. అలాగే పెంటపాటి మండలం కైకాల శ్రీనివాస్ గారు ఒక అనుభవజ్ఞుడిగా ఆయన కూడా పెంటపాటి మండలంలో ఎక్కడా కూడా అసమ్మతులనే లేకోకుండా ప్రజల్ని అలాగే కార్యకర్తలను కూడా మమేకం చేసుకుంటూ పెంటపాటి మండలంలో పార్టీని బలోపేతం చేయాలని, అలాగే రూరల్ మండలం ప్రెసిడెంట్గా ఏదైతే బాపన్న గారు ఏదైతే ఇవాళ రూరల్ మండలంలో ఆయనకున్న అనుభవంతో